వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీపై మండిపడ్డ మంత్రి జగదీష్, రైతాంగాన్ని కేంద్రం మోసం చేస్తోందని ఫైర్. పోచంపల్లిలో ఎమ్మెల్యేకు రైతుల వినతి, మిల్లర్ల దోపిడీ అరికట్టాలని విజ్ఞప్తి. పరిగిలో బీజేపీ నేతల వినూత్న నిరసన, ఎడ్ల బండి లాగుతూ పెట్రోల్ ధరపై ఆందోళన. బైంచాలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన, వ్యాక్సినేషన్ పై ఆరా తీసిన పాలనాధికారి. గుంటూరులో టీడీపీ ఆఫీస్ పై దాడి, జిల్లా ఎస్పీ టీడీపీ నేతల ఫిర్యాదు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం మేలు చేసిందేమీ లేదని కామెంట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా చేసిందేమీ లేదని సెటైర్లు వేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భాషా గుర్తించి చెప్పేదే మీకు చేతనైతే పార్లమెంట్లో చర్చ పెట్టండి. తెలంగాణ వ్యవసాయం ఏంది, భారతదేశ వ్యవసాయం ఏంది, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఏంది, ఈ కేంద్ర ప్రభుత్వంగా 7 ఏళ్లలో మీరు తెలంగాణ రైతాంగం కొరకు కావచ్చు, భారతదేశ రైతాంగం కొరకు తీసుకున్న చర్యలు ఏంది, ₹1 అదనంగా 7 ఏళ్లలో భారతదేశ రైతాంగానికి మీరు ఏదైనా ఉపయోగపడే పని చేసిండ్రా దమ్ముంటే చెప్పాలి. కేంద్రంలో పార్లమెంట్లో చర్చ పెట్టండి. మా పార్లమెంట్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏమేమి తీసుకొచ్చింది, ఎటువంటి పథకాలు తీసుకొచ్చింది, ఈ దేశంలో ఎక్కడ లేని, ఈ ప్రపంచంలోనే లేని అద్భుతమైన పథకాల్ని వ్యవసాయం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసిందో, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టంగా కనబడుతుంది. ఫలితమే కనబడుతుంది. మీకు మాటలతో అక్కర్లేదు. మీలాగా చిల్లర మాటలు మాట్లాడే అవసరం మాకు లేదు. మా పని విధానమే మీకు సమాధానం చెప్తాము. 10 లక్షల నుంచి 69 లక్షలకు పెరిగిన మా యావరేజ్ ధాన్యం కొనుగోలు చెప్తాము. ఊరికిన రాలే కదా, ఊరికిన మరి ఎందుకు నీ గుజరాత్లో పెరగలేదు, ఎందుకు నీ మధ్యప్రదేశ్లో పెరగలేదు, ఎందుకు నీ ఉత్తరప్రదేశ్లో పెరగలేదు, ఎందుకు తెలంగాణలోనే పెరిగింది 2014 తర్వాత? 2014 ముందు ఉన్నది ఏంది, తర్వాత లేనిది ఏంది, లేదా ముందు లేనిది తర్వాత ఉన్నది ఏంటి? 2014 ముందు కేసీఆర్ లేడు, టీఆర్ఎస్ పరిపాలన లేదు. 2014 తర్వాత వచ్చింది ముఖ్యమంత్రిగా కేసీఆర్, టీఆర్ఎస్ పరిపాలన వచ్చింది కాబట్టి ఈ అభివృద్ధి జరిగిందనే విషయం కళ్ళ ముందు కనబడుతుంది. మీరు ఓర్వలేక దేశంలో మీకు ప్రశ్నలు ఎదురైతాయని కేసీఆర్ లాగా ఎందుకు మీరు 24 గంటల విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ లాగా మీరు ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ లాగా మీరు ఎందుకు రైతు బీమా ఇవ్వలేకపోతున్నారని చెప్పి దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో రైతులు ప్రశ్నిస్తారన్న భయంతోనే ఇవాళ తెలంగాణ రైతాంగం పైన కుట్ర చేస్తున్నారు. తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసే పని చేస్తున్నారు. మీ క్షుద్ర రాజకీయ అవసరాల కొరకు పార్టీ, మీ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి నాటకాలు చేస్తాము. అట్లా కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఇది రాష్ట్రాలది కాదు, బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అధికారం. ఆ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఒక రాష్ట్రంలో ఒక తీరు పంట పండుతుంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో తీరు పంట పండుతుంది. ఏ రాష్ట్రంలో పండిన పంటలు ఇంకో రాష్ట్రానికి ఎట్లా అందించాలి, ఏ ప్రాంతం ఆహార అలవాట్లు ఎట్లా ఉంటాయి, అవి ఆ ప్రాంతంలో దొరకకపోతే ఏ రకంగా ఇంకో చోటికి తీసుకుపోవాలి. చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర భాషను ఉపయోగించేది మీరు. స్ట్రీట్ రౌడీల యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల వ్యాప్తంగా రైతు మిల్లర్ల దోపిడీని పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటా ధాన్యం ఉండండి 5 కేజీల అదనంగా తరుగు తీస్తూ అవినీతి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. మండల వ్యాప్తంగా రైతు మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నేటికి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సక్రమంగా కొనుగోలు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న PSCS చైర్మన్ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో రైతులు తీవ్ర అసహనంతో ఎమ్మెల్యేను నిలదీశారు. వడ్ల కొనుగోలులో వేగం పెంచాలని నినాదాలు చేశారు. తెలియజేస్తున్నాను. రైతులని ఇబ్బంది పెడుతున్నారు. 5 కిలోలు కట్ చేస్తా అంటున్నారు రైస్ మిల్లర్లు.
కట్ చేసిండ్రు 5 కిలోలు కట్ చేసిండ్రు. అడవిలో పోసుకొని రైతులకు ఇబ్బంది అవుతున్నది. అన్ని ఖరాబ్ అవుతున్నాయి, ఒడ్లు ఖరాబ్ అవుతున్నాయి. అవన్నీ అడిం పందులు అక్కడ కావాలి మండే వాళ్ళు లేరు. తెల్లందాక పోయి లేడీస్ కుప్పల మీద మంతున్నాం మేము. ఏం పిల్లలు పోయి 5 మేమేమి ఇండ్ల కాడ మేము కుప్పల మీద పోయి పంతున్నాం మేము. మరి ఎవరు పట్టించుకోండి నాదు లేదు. వస్తే మిల్లు ఆయన అడిగితే ఆగమ్మా అని ఆయన కసిరిస్తున్నాడు. ఇక్కడ ఒక ఆయన అంటే ఆయన తీసేస్తున్నాడు. మరి ఎవరు ఇప్పుడు దీనికి బాధ్యత వాళ్ళు? ఆయన మొదట ఆయన పామజలం వండుకొనేమో ఆయన రైతునే రాజు చేస్తుంటాడు. అట్లా గింజాలకి వద్దుగా ఎప్పుడు ఇబ్బంది రైతులకు, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు రైతులకు ఒక ఇబ్బంది కాకుండా కూలలతో ఇబ్బంది, రైతులతో ఇబ్బంది. ఆడ పోసిన వద్దకు ఇప్పుడు 4 రోజుల నుంచి ఆడ కావాలి కాసుకుంటూ కూర్చుంటున్నాం మేము. ఎవరు పట్టి పెట్రోల్ డీజిళ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. కొడంగల్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ఎడ్ల బండితో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించకుండా చోద్యం చూస్తుందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే దాన్ని మొదట టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించిందని చెప్పారు. ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ ని తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. నిర్మల్ జిల్లా బైంచా పట్టణంలో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ ఆకస్మికంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 85% వరకు వ్యాక్సినేషన్ పూర్తయిందని, వ్యాక్సిన్ తీసుకుని ప్రజలు వెంటనే తీసుకోవాలని కోరారు. కొత్త వేరియంట్ వస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ 80-85% కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ 10-15% మిగిలింది. దానికోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు బైన్సా పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో నేను కూడా కొన్ని ఇళ్ళు తిరిగి కొంతమంది బెనిఫిషరీస్ని మోటివేట్ చేయడం జరిగింది. పబ్లిక్లో స్టార్టింగ్లో తక్కువ అచీవ్మెంట్ ఉన్నప్పుడు, సెకండ్ వేవ్ ఉన్నప్పుడు చాలామంది ముందుకు వచ్చి స్వయంగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మనం థర్డ్ వేవ్ అనేది మళ్ళీ కొత్త వేరియంట్ మరియు థర్డ్ వేవ్ రెండు కూడా కొన్ని రోజుల నుంచి న్యూస్లో రెగ్యులర్గా వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా మిగిలిపోయినారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 10-15% మిగిలిపోయిన పాపులేషన్కి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా కవర్ చేస్తున్నాము. మీడియా తరఫు నుంచి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు ఎవరు మిగిలిపోయినారో వాళ్ళు ముందుకొచ్చి మీ వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకుంటేనే మనం థర్డ్ వేవ్ రానివ్వండి, కొత్త వేరియంట్ రానివ్వండి, మనం అందరం సురక్షంగా ఉంటాము. థ్యాంక్ యూ. వ్యాక్సినేషన్ 80-85% కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ గుంటూరులో టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ ఆ పార్టీ నేతలు జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, మంతెనరాజు, ఆలపాటి రాజు, ఆనందబాబు, శ్రవణ్ కుమార్ ఎస్పీని కలిశారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ప్రైవేటు కేసు వేస్తామని పేర్కొన్నారు. వైసీపీ నేతల ఒత్తిడికి పోలీసులు లొంగొద్దని, మూల్యం చెల్లుకోవాల్సి వస్తుందని సూచించారు. గత నెల 19వ తారీఖున మన మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ మీద జరిగిన దాడి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు రాత్రే మేము పోలీసులకి మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా
టైం టు టైం ఏం జరిగింది అనేది ఒక 3 పేజీల కంప్లైంట్ ఇచ్చాం. అయితే ఆ రోజు దాడిలో గాయపడ్డ బద్రీనాథ్ది ఎమ్మెల్సీ కేసు అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కానీ మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. అడిగితే ఆ ఎఫ్ఐఆర్లోనే ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏ రకమైన ఎంక్వైరీ చేయలేదు కాబట్టి మొన్న 26వ తారీఖున అర్బన్ ఎస్పీ గారికి మేము ఒక కంప్లైంట్ ఇచ్చాం. అయ్యా మంగళగిరి ఎస్హెచ్ఓకి మేము మా ఆఫీస్ మీద దాడి గురించి ఒక కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. మా ఆఫీస్లో 11 కార్లు ధ్వంసం అయినాయి, 3 ల్యాప్టాప్లు పోయినాయి, 4గురికి ఇంజరీస్ తగినాయి. అలాగే ఆ శానిటైజరు నన్నలను పాడు చేశారు, అద్దాలు బాలు కొట్టారు, క్యాష్ పోయింది. ఇన్ని డ్యామేజ్ అయితే కనీసం మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఏదో సాకు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అవసరం అయితే మేము ప్రైవేట్ కేసు వేసి ఆందోళన చేస్తామని చెప్పి ఎస్పీ గారికి స్పష్టంగా చెప్పాం. ఇవాళ డిఐజీ గారిని కూడా కలవడానికి వస్తే డిఐజీ గారు ఎస్పీ గారిని మరి మా ఏదైతే టీం కలవడానికి వచ్చిందో వాళ్ళు పిలిచి మాట్లాడమంటే ఆయన స్పష్టంగా మాట్లాడి నేను మాట్లాడి దీన్ని పరీక్షిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే మేము పోలీసు వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు కనుక మా మేజర్ కంప్లైంట్ మీద ఆఫీస్ మీద దాడి మీద కనుక ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తాం. దానికి సంబంధించిన అధికారుల మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని అయితే వదిలిపెట్టే సమస్య లేదు. మాకు తెలుసు మీకు రాజకీయంగా పైనుంచి ఒత్తిడి ఉందని, కానీ ఆ ఒత్తిడి లొంగకుండా మీరు చట్ట ప్రకారం పనిచేస్తే మీ ఉద్యోగాల్లో మీరు సేఫ్గా ఉంటారు. లేదంటే తర్వాత జరిగే ఈ కోర్టు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి ఏఈఓ రాకేష్, గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు పద్ధతులను రైతులకు ఏఈఓ వివరించారు. రాష్ట్రంలో పప్పు దినుసులు, నూనె గింజల అవసరానికి ఉత్పత్తి మధ్య గమనీయమైన వ్యత్యాసం ఉందని వారికి సూచించారు. వివిధ రకాలైన పప్పు జాతి పంటలు, నూనె గింజ పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ అశోక్, శేఖర్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గిట్టుబాటు కాదు, ఎట్లా తీసుకున్నా లాస్ వస్తుంది. కాబట్టి యాసంగిలో ముందు జాగ్రత్తగానే ఎప్పటి నుంచో చెప్తున్నాం. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే ముచ్చట నడుపుతాం. కాబట్టి పెసర్లు, మినుములు, ఆవాలు, ఆముదం, నువ్వులు, వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు ఇలాంటి పంటలు సాగు చేసుకోవాలి. ముఖ్యంగా బోర్ల కింద, కాలువల కింద, చెరువు కింద మీరు కూడా అంటారు సార్, కొన్ని చెరువు కింద ఉంటాయి సార్, ఎప్పుడు తడే ఉంటుంది అంటే సార్ అలాంటి ఏరియాలలో మీరు కెమెరాగా వేసుకొని వేరే విధంగా పోతుంది. కానీ బోర్ల కింద, బావిల కింద, కాలువల కింద మాత్రం తప్పకుండా ఆర్దాడి పంటలు సాగు చేయండి. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ధర్మారం గ్రామంలో వ్యవసాయ శాఖ తరఫున గ్రామంలో గ్రామ సర్పంచ్ ఊట్ల రవీందర్ రెడ్డి గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్యంగా యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన శనగ, పెసర, మినుము, ఆవాలు, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి ఆహార పంటలు సాగు చేయాలని రైతులకు తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు 2010 జనగామ జిల్లా తరిగొప్పల మండలం నూతన ఎస్ఐగా దూదిమెట్ల నరేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు విధులు నిర్వహించిన ఎస్ఐ హరిత సంఘంకు బదిలీ అయి వెళ్లారు. నూతన సీఐ బాధ్యతలు స్వీకరించారు. మండల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నూతన ఎస్ఐ అన్నారు. నూతన ఎస్ఐని మండల సర్పంచ్లు, నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు, అన్ని గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. మండలానికి స్వాగతం పలుకుతూ మా సర్పంచ్ అందరికీ ఇప్పుడు వెళ్ళ అందరినీ ఒక కొంచెం నమస్కారం, నేను నరేష్ దూదిమెట్ల.
మీ మండలానికి కొత్తగా ఎస్ఐ వచ్చి బాధ్యతలు స్వీకరించినాను. తరిగొప్పుల మండల ప్రజలందరికీ నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. ఏ సమస్య వచ్చినా మీరు నన్ను సంప్రదించగలరు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఎటువంటి సమస్యను ఫస్ట్ మమ్మల్ని సంప్రదించండి. మీరు మాత్రం శాంతి భద్రతల్ని ఇబ్బంది కలిగించే విధంగా చర్యలు చేపట్టవద్దు. అట్లా చర్యలు చేపట్టబడితే వాటిని మేము తగిన చర్య తీసుకుంటాం. యువత కూడా ప్రతి దాంట్లో మాకు సపోర్టివ్ ఉండండి. మీకు ఏ సహాయం కావాలన్నా మేము మీకు తగిన సూచనలు ఇస్తాం. నూతనంగా ఏర్పడిన మా తరిగొప్పుల మండలానికి నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన నరేష్ యాదవ్ గారికి మా సర్పంచ్ల ఫోరం తరఫున మరియు పిఎస్సిఎస్ డైరెక్టర్ గారి తరఫున మరియు మా మండల నాయకులందరి తరఫున ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు అందరి తరఫున వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మా మండలంలో ఇన్ని రోజుల వరకు సేవలు అందించిన హరిత మేడం గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్ని రోజులు మాకు సేవలు అందించి ప్రజలతో మమేకమై ఉన్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వారు పనిచేస్తున్న చోట కూడా వారికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ గారికి మా మండల సర్పంచులము, డైరెక్టర్లము, ఎంపీటీసీలము అందరం కూడా ప్రజాప్రతినిధులందరం కూడా ఎల్లవెల్ల వారికి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు లా అండ్ ఆర్డర్కి అనుబంధంగా నడుచుకుంటూ వారికి ఎల్లవెల్ల సహాయ సహకారాలు అందిస్తాను అని. సికింద్రాబాద్ రైల్వే కోర్టులో డిసెంబర్ 11న లోక్ అదాలత్ కార్యక్రమం ఉంటుందని రైల్వే కోర్టు 2వ అదనపు న్యాయమూర్తి సాయి కుమార్ తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి జీఆర్పీ ఇన్స్పెక్టర్లు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా సర్కిల్ ఇన్స్పెక్టర్లకు దీనిపై అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సత్వర పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేయాలని సీఎల్ఏను కోరారు. అన్నీ ఉన్నాయి. సో ఈ లోక్ అదాలత్ అన్న టైంలో ఏం చేస్తాము అంటే ఆ లక్షల కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పెండెన్స్ ఉన్నాయి, ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అన్ని డిస్పోజల్ అనేది చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ లోక్ అదాలత్ వల్ల ఏంటి అంటే నార్మల్గా ఒక కేసు వల్ల ఎవరో ఒక్కళ్ళే గెలుస్తారు, అంటే ఆ కంప్లైనెంట్ అయినా గెలుస్తారు లేదా అక్యూజ్ అయినా గెలుస్తారు. అదే ఈ లోక్ అదాలత్ వల్ల ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్, అంటే ఇద్దరు గెలుస్తారు అని చెప్పేసి అంటున్నారు. అంటే మా రైల్వే కోర్టుకు సంబంధించిన దానికైతే ఏంటిదంటే మేజర్గా ఈ థెఫ్ట్ అఫెన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ అఫెన్సెస్ దాంట్లో మ్యాక్సిమం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో కాంప్రమైజ్ అనేది చేయొచ్చు అని చెప్పి ఈ ఉద్దేశం కోసం ఏం చేస్తామంటే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం. ఇది మా ఒక్క కోర్టే కాకుండా వేరే కోర్టులలో అంటే ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ లేకపోతే మోటార్ వెహికల్స్లో కానీ కంపెన్సేషన్లో క్లెయిమ్ చేసుకునే కేసెస్లో కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే చెక్ బౌన్సర్స్లో కేసెస్లో కానీ ఇలా కాంపౌండబుల్ అఫెన్సెస్ అని చెప్పి 320 సిఆర్పిసిలో ఈ సో కేసులు అన్నీ కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ కేసెస్ అన్ని దాంట్లో కాంప్రమైజ్ చేసుకోవచ్చు. ఈ లోక్ అదాలత్ రోజు వాళ్ళు వాళ్ళ కేసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ కోర్టుకి అంటే ఏ కోర్టులు ఉన్నాయో ఆ కోర్టుకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క అవేర్నెస్ అందరికీ తెలియాలి అని చెప్పేసి ఆ ఉద్దేశం మేరకు ఇవాళ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. బీసీఆర్ అంటే సీఎం సార్. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ శాతాన్ని తగ్గించాలని బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఎడ్లబండ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వ్యాట్ శాతాన్ని తగ్గించకుండా సామాన్యుని నడ్డి విరుస్తోందని ఆరోపించారు. రాష్ట్రం ఒట్టెద్దు పోకడ ఆలోచనతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాలి అని చెప్పి ఇవాళ ధర్నా కార్యక్రమము ఎడ్లబండ్లతో మొదలుపెట్టినాము. ఇవాళ రాష్ట్రం మొత్తం జరుగుతున్నది. అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మండల ప్రెసిడెంట్ కోటేశ్వర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ వనపర్తి జనరల్ సెక్రటరీ మాధవరెడ్డి గారు, అజకోలు మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి గారు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు రాఘవేందర్ గారు, పేరున రాష్ట్ర కార్యవర్గ దళిత మోర్చా సభ్యులు సాయిరాం గారు మరియు ప్రతి కార్యకర్తలు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఓటర్ మహాశైలారా, మీరందరూ ఖచ్చితంగా ఒక పాయింట్ దగ్గర వినాల్సిన అవసరం ఉన్నది.
ఇదే పెట్రోల్ డీజిల్ విదేశ మార్కెట్లో 2,300 కోట్ల రూపాయల అప్పులు ఏదైతున్నదో ఆ అప్పులను మొత్తం కట్టుకుంటూ వచ్చి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఒక పద్ధతి ప్రకారం నడుపుకుంటూ వచ్చిన తర్వాత ఆ అప్పు తేరిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వము డీజిల్పై 10 రూపాయలు పెట్రోల్పై 5 రూపాయలు తగ్గించి అది మార్గదర్శకం చేసుకొని దేశంలో ఉండేటటువంటి 22 రాష్ట్రాలల్లో ప్రతితోన వ్యాట్ తగ్గించినారు. ఇంతకుముందు మన మాధవరెడ్డి చెప్పినట్టు యాక్చువల్గా రూపాయల రూపకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, మండల జిల్లా నాయకులు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి రాయమల్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్పై 10 రూపాయలు, పెట్రోల్పై 5 రూపాయలు తగ్గించింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యరక ప్రజలకు భారం మోపకుండా ఈ పెంచిన వ్యాటును తగ్గించాలని ఈరోజు కాటారం మండల భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కేసీఆర్ ఇప్పటికీ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ఈ పెన్షన్ ధరలను తగ్గించాలని మేము బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలు, ఈ కాటారం మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. 2 రోజులు అవుతుంది. ఇప్పటికీ పోతున్నది, వర్షాలు వస్తున్నా ఇప్పటికీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వము కొనడం లేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించి రైతులను దగ్గర వరిధాన్యాన్ని సేకరించాలని ఈ బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నది. జై జై మాతా. కేంద్ర ప్రభుత్వము తగ్గించినటువంటి పెట్రోల్ ధరను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ మొండి వైఖరి నశించి ఈ యొక్క రాష్ట్ర అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించాలని సిఏపిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు పరశురాం అన్నారు. ఎస్పీకేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదని, అలాంటి మహాభానుని చరిత్ర ప్రభుత్వం మర్చిందన్నారు. గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్న విధంగా అంబేద్కర్ బొమ్మను కూడా ముద్రించాలని కోరారు. ఈ శీతాకాల సమావేశంలో చట్టాన్ని తయారు చేసి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఫోటో సాధన సమితి నాయకులు రవి, మురళి, లక్ష్మణ్ పాల్గొన్నారు. వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ కరెన్సీ నోట్ల మీద ఇప్పుడు ఎవరి బొమ్మలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం ఎద్దు బొమ్మ వేశారు, తర్వాత వరి బొమ్మ వేశారు, కంకుల బొమ్మ వేశారు, తర్వాత రాను స్వర్ణ దేవాలయం బొమ్మ వేశారు. రాను 1969లో గాంధీకి 100 సంవత్సరాలు నిండినని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద ముద్రించడం జరిగింది. అందుకోసం మేము అంటున్నాం, గాంధీకి 100 సంవత్సరాలు నిండినాడు. 2000 సంవత్సరంలో మళ్ళీ 1000 రూపాయల మీద వేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు 2000 మీద కూడా వేయడం జరిగింది. కానీ చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి. భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొన్న నవంబర్ 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పి ఏం చేశారు? దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. కానీ రాజ్యాంగ దినోత్సవం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి బీజేపీ మండల అధ్యక్షుడు దేవేందర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధరలు తగ్గించాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. పెరుగుతున్న ధరలు సామాన్య మానవునికి పెనుభారంగా మారాయని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. వనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెట్రోల్, డీజిల్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను వెంటనే తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాధారణ ప్రజలు పై పెట్రోల్, డీజిల్ భారం పడుతూ ఉంది. ఈ సందర్భంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువగా భారం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పెట్రోల్, డీజిల్ వ్యాట్ను వెంటనే తగ్గిస్తే
బాగుంటుంది, లేదనుకుంటే ఆందోళన కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు అందరి సీఎంలతో సమావేశం అయితే మరి ఆ సమావేశంలో 23 రాష్ట్రాల్లో కూడా తగ్గించడం జరిగింది. కానీ కేసీఆర్ తగ్గించకుండా ఉండడం దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో కూడా నియంత్రణ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి కేసీఆర్ గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వెంటనే వ్యాట్ తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలను మనం అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నీవు గాన తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమం దిగుతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అందరు పేద ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మా రాష్ట్ర పిలుపు మేరకు జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. దుంపల సంపత్ అనే వ్యక్తి తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఎవరో ఆక్రమించారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయాడు. ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాధితుడు సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనకు ఆత్మహత్య శరణమని భావించి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు సంపత్ ను సెల్ టవర్ నుంచి కిందకు దించేందుకు ప్రయత్నించారు. పూర్తిగా విచారణ చేస్తా, మీ సమక్షంలోనే ఫైల్ తెప్పించి ఆ కాగితం ఏం జరిగిందో అది కావాల్సిన అవసరం లేదు, మీకు న్యాయం చేస్తే మీరు దిగండి. దయచేసి నా మాట మీద భరోసా ఉంచి జిల్లా కలెక్టర్ గారు పూర్తిగా హామీ ఇవ్వమన్నారు, ఇస్తున్నా. నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీరు దిగండి దయచేసి. చావు అనేది దేనికి పరిష్కారం కాదండి, బ్రతికుండి సాధించుకోవాలి. స్థానిక ఎంఆర్ఓకు ఫిర్యాదు అయ్యారా? కలిసినామండి. ఏమన్నారు? కలిస్తే మేము చేస్తాము, ఎంక్వైరీ పంపించిర్రు, రీ ఎంక్వైరీ కూడా పంపిస్తున్నామని పంపించిర్రు. ల్యాండ్ మాదే అని భూమికి 4 దిక్కులు ఉన్న సాక్షుల సంతకాలు తీసుకొని అది మాదే అని కూడా తేల్చిర్రు. అది కూడా మా దగ్గర ప్రూఫ్ ఉందండి. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా తోటకూరి పాండుకృష్ణ, ప్రశాంతి స్కూల్ ప్రిన్సిపల్ మరియు తీగల సత్తయ్య దీనికి ఈ అన్యాయానికి కారణం వాళ్ళిద్దరు. స్థానిక ఎంఆర్ఓ తర్వాత పై అధికారులు అంటే ఆర్డీఓ లెవెల్ వెళ్ళిరండి. ఆర్డీఓ కూడా ల్యాండ్ మీదకి వెళ్ళి ఎంక్వైరీ ప్లస్ రీ ఎంక్వైరీ 2 రకాలుగా చేసి కూడా మాదే అని తేల్చిర్రు. తేల్చి మాకు ఒక ప్రూఫ్, ఒక కాగితం రూపకంగా మాకు ఇవ్వడం జరిగింది. అది మా దగ్గర కూడా ఉన్నది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా మామిడిగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దయ్యం ఉందని భయపడిన విద్యార్థులకు సైన్స్ అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించారు. నిజంగా దయ్యాలు భూతాలు లేవని, అది భ్రమతో కూడుకున్న మూఢనమ్మకాలు మాత్రమే అని జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు సంతోష్ కుమార్ అన్నారు. సాంస్కృతిక కన్వీనర్ రాజు మెజిషియన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిజానికి దయ్యాలు లేవని, అవి కేవలం కల్పితమేనని, అనవసరంగా లేనిపోని భయాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. చాలా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బీజేపీపై మండిపడ్డ మంత్రి జగదీష్, రైతాంగాన్ని కేంద్రం మోసం చేస్తోందని ఫైర్. పోచంపల్లిలో ఎమ్మెల్యేకు రైతుల వినతి, మిల్లర్ల దోపిడీ అరికట్టాలని విజ్ఞప్తి. పరిగిలో బీజేపీ నేతల వినూత్న నిరసన, ఎడ్ల బండి లాగుతూ పెట్రోల్ ధరలపై ఆందోళన. బైంచాలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన, వ్యాక్సినేషన్ పై ఆరా తీసిన పాలనాధికారి. గుంటూరులో టీడీపీ ఆఫీసుపై దాడి, జిల్లా ఎస్పీ టీడీపీ నేతల ఫిర్యాదు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.